నమస్తే అండి. సూర్యోస్మితలి. ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ తీసుకోండి రోగాలు రాకుండా ఉంటాయి, హెల్తీగా ఉంటారని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఆల్కలైన్ వాటర్‌ని దేన్నంటాం మనం? వేదిక్ సైన్స్ ఏం చెప్తుంది దీని గురించి? అంటే మార్కెట్‌లో ఆల్కలైన్ వాటర్ మీద అద్భుతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. హ్మ్. లక్షల్లో మిషన్లు. అవి తాగితే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ దగ్గర నుంచి క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. హ్మ్. అది చెప్పడం తప్ప ఎక్కడ మనం ప్రామాణికంగా చూసిందైతే ఇంతవరకు జరగలేదు. నా ఇంటి పక్కనే నా మా మా ఫ్లాట్‌లో నా ఫ్లాట్ పక్కన ఫ్లాటు. హ్మ్. వాళ్ళు ఆల్కలైన్ మార్కెటింగ్ చేస్తాడాయన. మిషన్స్ మార్కెటింగ్. హ్మ్. ఆల్కలైన్ వాటర్ మిషన్స్ మార్కెటింగ్ చేస్తాడు. వాళ్ళ ఆవిడకి ఒక పెద్ద డిసీజ్ వచ్చింది. హ్మ్. అప్పటి వరకు ఆవిడ నార్మల్. వాళ్ళు మామూలుగా మాతో పాటు మంజీరా వాటర్ వాడేవారు. హ్మ్. ఇదొచ్చిన తర్వాత ఆ మిషన్ పెట్టుకున్నారు ఆళ్ళు. బావుంటుంది తీసుకోండి అని చెప్పేసి అంటే నేను ముందు ఫస్ట్ మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళి వాడి చూస్తాను అని హ్మ్. ఒక స్టీల్ బిందె రెగ్యులర్‌గా ఇవ్వటం, ఆయన వాటర్ ఇవ్వటం, దాన్ని తీసుకొచ్చి మేము వాడడం జరిగింది. హ్మ్. ఒక 25 డేస్ తర్వాత హ్మ్. మా స్టీల్ బిందెలో ఒక లేయర్ ఫార్మ్ అవ్వటం మొదలుపెట్టింది. హ్మ్. ఏంటది? కెమికల్. ఓహ్! శుద్ధ. అందులో ఇంకా చాలా రకాల కెమికల్స్ లేయర్ ఫామ్ అవుతుంది. హ్మ్. మనకి బోర్ వాటర్‌ని మరగబెడితే ఎలాగైతే పాత్రకి శుద్ధ అంటుకుంటుందో అట్లా దాంట్లో కూడా అది ఉంది. హ్మ్. వాళ్ళు మరి అంటే ఇప్పుడు మేము ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ మంజీరా వాటరే. నార్మల్ మంజీరా వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ అంటే మనకి ఈ చాక్ పీస్ శుద్ధలతో ఉండే ఫిల్టర్స్ ఉంటాయి. రామా వాటర్ ఫిల్టర్ అని పాతవి. ఆ వాటర్ ఫిల్టర్‌లో వాటర్ ఎయటం, దాన్ని ఫిల్టర్ చేసి కుండలో వేసుకోవటం. అదే వాటరు తీసుకోవటం. ఎలాంటి ప్రాసెస్ లేకుండా నార్మల్‌గా వచ్చిన వాటర్‌ని తీసుకోవడం. హ్మ్. ఆల్కలైన్ వాటర్ అంటే ఏ ప్రాసెస్ చేయకుండా న్యాచురల్‌గా వచ్చిన వాటర్‌ని ఆల్కలైన్ వాటర్ అంటారు. అంటే ట్యాప్ వాటర్ కూడా ఆల్కలైన్ వాటర్ కాదా? అవ్వదు. ఆ! అంటే ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి? ఎలాంటి కెమికల్స్ దాంట్లో లేవు. హ్మ్. సహజ సిద్ధంగా పీహెచ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. హ్మ్. ప్రాసెస్ చేసామంటే ఎసిడిక్ నేచర్. హ్మ్. మనం వాడే ప్రతి బాటిల్ వాటరు ఎసిడిక్ నేచర్ వాటర్. హ్మ్. మిషన్‌లో ప్రాసెస్ జరిగింది ఎసిడిక్ నేచర్. హ్మ్. అందులో హెచ్చుతగ్గులు ఉంటాయి అంతే. అంటే మీకు ఆల్కలైన్ అనగానే ఒక ప్రాసెస్ చూపిస్తారు. 2, 3 రకాల వాటర్స్ ఏసి అందులో డ్రాప్స్ ఏస్తే ఆరెంజ్ కలరు, యెల్లో కలరు, వైలెట్ కలర్‌లో మారుతూ ఉంటుంది. హ్మ్. ఒక లిక్విడ్ నేయడం ద్వారా. దాంట్లో ఇది బాగా వైలెట్ కలర్‌లో ఉన్నవి ఆల్కలైన్ వాటరు, రెడ్‌గా ఉన్నవి, ఆరెంజ్‌గా ఉన్నవి ఎసిడిక్ నేచర్ వాటర్ అని చెప్తూ ఉంటారు. ప్రామాణికలు ఏమీ లేవు. హ్మ్. ఎప్పుడో మెషిన్ తయారు చేశారు దాన్ని వాడుకుంటున్నాం. హ్మ్. అసలు ఇదేమీ కాదు. మనకి పూర్వం హ్మ్, ఎక్కడైనా వెళ్తుంటే దారిలో ఒక పైప్ ఉంటుంది. దాన్ని కొట్టుకొని వాటర్ తాగేటివి. హ్మ్. నేచురల్. వాటర్‌లో ఉండవలసిన సోర్సెస్ అన్నీ వాటర్‌లోనే ఉండాలి. హ్మ్. వాటిని ప్రాసెస్ చేసామా సహజత్వాన్ని కోల్పోద్ది. హ్మ్. ఏ ఏమీ చెయ్యకుండా నేచురల్‌గా హ్మ్. మనకి కాలువల్లో రెయిన్ వాటర్. ఆ! హ్మ్. అసలు ఎక్స్ట్రార్డినరీ రెయిన్ వాటర్. హ్మ్. పీహెచ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. 7.8 ఎంతో వస్తుందది. హ్మ్. రెయిన్ వాటర్. అంటే ఇప్పుడు ఆ రెయిన్ వాటరే మనకి హ్మ్. పైపుల్లోను, ట్యాప్స్‌లోను, బోర్‌ల్లోను వచ్చేది. అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో శుద్ధ వాటర్ వస్తూ ఉంటుంది. హ్మ్. అవి తాగడానికి అనుకూలంగా ఉండవు. కానీ సహజంగా కొంత ఒక లేయర్ వరకు వెళ్ళే తెచ్చుకునే వాటర్ అంతా కూడా హ్మ్. మంచినీళ్ళే. వర్షాధారంగా వచ్చే వాటరే. ఆల్కలైన్ వాటర్‌ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చా? అంటే వేదిక్ సైన్స్ ఏమైనా చెప్పిందా సెపరేట్‌గా దీనికోసం? అంటే నీటిని శుద్ధి చేసుకునే ప్రక్రియ. అది హ్మ్. మరిగించకుండా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు పోకుండా చేసుకునే ప్రక్రియ అని చెప్పింది. మనకి ఊర్లలో కాలువ దగ్గర నుంచి నీరు తెస్తూ ఉంటారు. హ్మ్. కాలువలో నీళ్లు ఎర్రగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా ఒక కాయ, ఒక చెట్టుకు సంబంధించిన కాయని పట్టుకెళ్ళి హ్మ్. గట్టు మీద అరగదీసి ఆ గంధాన్ని హ్మ్. నీళ్ళలో కలిపి బిందె భుజాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తారు. హ్మ్. ఇంటికి తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేసి ఒక గంటకి ఆ వాటర్ అంతా కూడా ప్లెయిన్‌గా ప్యూరిఫైడ్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. ఆ కాయ పేరు ఎండుపకాయ. హ్మ్. ఒక కాయ అది. ఇలాంటి ప్రాసెస్ చేసి శుద్ధి చేసుకునేవారు. హ్మ్. కొంతమంది అంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చేశారు. ఇసుక, బొగ్గులు హ్మ్. ఇలాంటి వాటిని ఒక ఫిల్ చేసి పైన వాటర్ పోసి హ్మ్. వచ్చిన వాటర్‌ని ఫిల్టర్‌ని బట్టి హ్మ్. ఫిల్టర్ కూడా అయింది. హ్మ్. బొగ్గులు, ఇసుక, స్టోన్స్, హ్మ్. రాళ్ళు, ఇసుక, మెత్తని ఇసుక హ్మ్. ఫిల్టర్ అవుతుంది. అక్కడ ఆగాల్సింది దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు గాని, పోషకాలు కాదు. హ్మ్. ప్రాసెస్ చేయడం వల్ల పోషకాలు మిస్ అవుతున్నాయి మనకి. ఇప్పుడు చాలామంది రాగి బిందెలో నీళ్లు పోసుకొని తీసుకుంటే అది ఆల్కలైన్ అవుతుంది. లేదా తమలపాకులు నీళ్ళలో యేసుకొని రాత్రంతా సోక్ చేసి నెక్స్ట్ డే వాటర్ తీసుకుంటే అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది అంటున్నారు కదా అంటే గురువుగారు. మెటల్స్‌కి ఉన్నటువంటి తత్వం, క్వాలిటీ.
మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫర్మేటిక్ అనాలిసిస్ ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో కాపర్కి యాంటీ బ్యాక్టీరియల్, మనకి హానికారకమైనటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే మనం రాగి బిందులో వాటర్ వేయటం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. మనకి శరీరానికి కావాల్సిన న్యాచురల్ వాటర్ అందిస్తుంది. అలాగే మట్టి కుండ, మట్టి కుండలో మీకు 18 మైక్రో న్యూట్రిషన్స్ యాడ్ అవుతాయి వాటర్లోకి. వాటర్ తన సాంద్రతని మార్చుకుంటుంది కుండలోకి వెళ్ళిన తర్వాత. అలాగే మనకి ఇప్పుడు తమలపాకులలో మీకు మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి, దిశానిర్దేశం చేస్తుంది తమలపాకు, చాలా పవర్ఫుల్. అంటే సహజంగా తమలపాకుని నీటిలో వేసుకుని తాగండి అని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. భోజనం చేసిన తర్వాత తమలపాకుని మనం సేవనం చేస్తాం. అంటే తిన్న ఆహారం ఎసిడిక్ నేచరు, ఆ ఆహారాన్ని ఆల్కలైన్గా మార్చడానికి తమలపాకులతో మనం సున్నము, వక్కలు, గుల్కందు, సోంపు, లవంగి లేకపోతే ఇలాచి ఇవి వేసుకుని సుగంధభరితంగా కిళ్ళి తాంబూలాన్ని సేవిస్తాం. ఇది మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి ఆహారం మనకి ఇబ్బంది పెట్టకుండా ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కెనాల్స్, బాడీకి అరుగుదల శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది తమలపాకు. అది నీళ్ళలో వేస్తే ఎందుకు మారుతుంది? దాన్ని నమలాలి. నీళ్ళలో వేస్తే దాని చుట్టూ వాటర్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియా వచ్చి ఆ తమలపాకు అంటుకుంటుంది. మ్యాగ్నెటిక్ అన్నాం కదా, ఏమైనా హెవీ మెటల్స్ ఏమైనా ఉంటే ఆ ఆకు అంటుకుంటే ఆ ఆకు తీసి పక్కన పెడితే ఆ హెవీ మెటల్స్ ఆకుతో పాటు వెళ్ళిపోతాయి. ఆ నీళ్లు ఉంటాయి తప్ప అలకలైనగా ఎందుకు మారిపోతుంది? అంటే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా వచ్చేస్తున్నాయి. తాంబూల సేవనం అన్నారు తప్ప తాంబూలాన్ని నీటిలో వేయమని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కాకపోతే మారేడు దళాలు నీళ్ళలో వేస్తే నీటి రుచి మారుతుంది. దాంట్లో అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి. అది ఒకంత మీకు అంటే వగరు రుచిని కలిగి ఉంటుంది. మీకు మారేడాకు వగరుగా ఉంటుంది. దాంట్లోంచి కొన్ని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి. అప్పుడు వాటర్ కొంచెం తత్వాన్ని మార్చుకునే అవకాశం ఉంది. లక్ష్మీప్రదం కూడా. ఆ వాటర్ ఆల్కలైన్ అవ్వడానికి మీకు మినరల్ ఫ్లేవర్ తెలుస్తుంది మారేడాకు వేస్తే. తమలపాకు వేస్తే పెద్దగా మీకు ఏమీ తెలియదు. విభూది అంటే మారేడాకుల్ని, ఆవు పిడకల్ని కాల్చి, అంటే ఆవు నెత్తితో కాల్చి బూడిద చేసి ఆ విభూదిని మీరు వాటర్లో కలిపి కిందకి విభూది అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా పల్చటి బట్టలో వడకడితే అద్భుతమైనటువంటి ఆల్కలైన్ వాటర్. పిహెచ్ లెవెల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇలా అంటే ఇవి ఉన్నాయి శాస్త్రాల్లో. విభూతిని నీళ్ళలో కలుపుకు తాగటం, అది ఆల్కలైన్ అవ్వటం, రోగాలను తగ్గించే అవకాశం విభూతికి ఉంది. అది మారేడాకులు, ఆవు పిడకలతో చేసినటువంటి విభూతి. అయితే ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే లాభాలు ఏంటి? అంటే బాడీలో మనకు ఉన్నటువంటి ఆర్గాన్స్, ఇంటర్నల్గా పనిచేసే వ్యవస్థ 12 సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. అప్పుడు మనం తీసుకునేటువంటి జలంలో ఉన్నటువంటి పోషకాలు రిలీజ్ అయినటువంటి, అంటే లివర్లోంచి రిలీజ్ అయినటువంటి టాక్సికేషన్, వీటిలన్నింటినీ కూడా బయటకి ఎలిమినేట్ చేస్తుంది. బాడీ ఆల్కలైన్గా ఉంటే విష పదార్థాలు, వ్యర్థాలు బయటికి విసర్జించబడతాయి. ఎసిడిక్ నేచర్లో ఉంటే లోపలే ఉంటాయి. దానివల్ల క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆకలి ఎక్కువగా ఉండడం, ఎంత తిన్నా తృప్తి లేకపోవడం, దాహం తీరకపోవడం, ఇలాంటివి ఉంటాయి. ఆల్కలైన్ వాటర్ ఎప్పుడైతే తీసుకున్నామో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, తృప్తి ఇది లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు, ఎసిడిటీ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అద్భుతమైనటువంటి క్యూర్ చేసేటువంటి గుణాలని ఆల్కలైన్ వాటర్ కలిగి ఉంటుంది. అయితే ఇంకా ఏమీ అందుబాటులో లేనప్పుడు మట్టి కుండలో వాటర్ తీసుకున్నా అది ఆల్కలైన్ వాటరే అవుతుంది. ఇంకా లేదంటే ఈ మారేడు దళాలని నీటిలో వేసి రాత్రంతా ఉంచి ఆ వాటర్ తీసుకున్నా కానీ అది ఆల్కలైన్ వాటరే అవుతుంది. మీరు చెప్పినట్లు విభూది చెప్పిన పద్ధతిలో చేసి దాన్ని వాటర్లో కలిపి అది కిందకి సెటిల్ అయ్యాక ఆ వాటర్ని తీసుకుంటే అది ఆల్కలైన్ వాటరే అవుతుంది. ఎక్స్ట్రాడినరీ వేదిక్ సైన్స్ చక్కగా చెప్పారు గురుగారు. ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే తమలపాకు నీళ్ళలో వేసి రాత్రంతా సోక్ చేసి ఆ వాటర్ తీసుకుంటే ఆల్కలైన్ వాటర్ని, దానికి ఉండే గుణాలు దానికి ఉండొచ్చే కానీ ఆల్కలైన్ అయితే చేయదు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలండి. సూర్యోస్మిత.